వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా. రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల సీఎం రేవంత్ రెడ్డి. చట్టం ప్రకారమే నా తల్లిదండ్రులకు పోడు భూముల హక్కు వచ్చింది మంత్రి సీతక్క. రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం మంత్రి పార్థ సారథి. మరో ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జార్ఖండ్లోని సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్పూర్ డివిజన్లో బడాబాంబు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ముంబై హౌరా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 12 బోగిల్లో 10 పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 2 మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. వైద్య చికిత్స కోసం వారిని బడాబాంబ్ ఆసుపత్రికి తరలించారని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం వారందరినీ చక్రధరాపూర్కు పంపినట్లు తెలిపింది. కొండచెరువులు విరిగిపడంతో పైనాడులో పరిస్థితి భీతావహంగా మారింది. మొప్పాడిలో గల పలు ప్రాంతాల్లో కొండచెరువులు నేరుగా ఇళ్లపై పడ్డాయి. దీంతో 43 మంది వరకు చనిపోయారని అధికారులు ప్రకటించారు. వీరిలో 3 చిన్నారులున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సహా చర్యల్లో పాల్గొన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేరళ ప్రభుత్వం ఆర్మీ సాయం కావాలని కోరింది. దీంతో భారత ఆర్మీ రంగంలోకి దిగింది. కొండచెరువులు విరిగిపడంతో మండక్కై, చూరల్మాల, అట్టమాల, నుల్పుజా గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ రెండో విడత నిధులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమాఫీ కోసం 6,191 కోట్ల నిధులు విడుదల చేశారు. రెండో విడతలో భాగంగా అసెంబ్లీలో సీఎం ప్రారంభించారు. వేదికపై 17 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇవాళ తెలంగాణ రైతులందరి ఇళ్లలో పండుగ రోజని రైతు రుణమాఫీ చేయడంతో తమ జన్మ ధన్యమైందని అన్నారు. 2 విడతలుగా కలిసి 10 సంవత్సరాలు 120 నెలలు కలిపితే కూడా 25,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది. మేము అంచనాలేసి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని కమర్షియల్ బ్యాంక్సే కాకుండా అగ్రికల్చరల్ బ్యాంక్స్ నుంచి కూడా రైతులకున్న అప్పుల వివరాలు తెచ్చుకున్నప్పుడు 31,000 కోట్ల రూపాయలు దాదాపుగా లెక్క తేలింది. మంత్రివర్గ సమావేశంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్థమన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది. కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది. వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చెల్లించరు, ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని. నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే, దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే, ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండవ విడత 6,198 కోట్లు దాదాపుగా 6,40,000 మంది పైచిలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము. మొదటి విడతలో 6,098 కోట్లు దాదాపుగా 11.5 లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈరోజు దాదాపుగా 6,198 కోట్లు 6.5 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండో విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా పరిపాలన దక్షత. కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే లాల్ బహదూర్ శాస్త్రి వరకు దేశ భద్రత, ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం. అందుకే ఆనాడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళింది. జవహర్లాల్ నెహ్రూ గారు హరిత విప్లవాన్ని తీసుకొస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు
ఆహార భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆనాడు బాక్రానంగల్ డ్యాం నుంచి మొదలు పెడితే ఈనాడు నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ వరకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా తొలినాళ్లలోనే వ్యవసాయ రైతుల యొక్క కష్టాలను గుర్తించి బీడులుగా మారి ఎడారులుగా ఉన్న ఈ దేశాన్ని పచ్చని పైర్లతో తీర్చిదిద్దాలి అని చెప్పి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి రైతులను ఆదుకోవడం జరిగింది. రైతు ఒక ఎకరం పొలం దున్నడానికి 6,000 నుంచి 8,000 వరకు ఖర్చు వస్తే నాటు పెట్టడానికి 5,000, ఎరువులకు 3,000 ఖర్చు అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 5,000 ఇచ్చి ఏదో రైతును ఉద్ధరించినట్లు, రైతును రాజు చేసినట్లు చెప్పుకుంటున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యాఖ్యానించారు. 5,000 రూపాయల ఖర్చు వస్తుంది అధ్యక్ష. ఎరువులకు వచ్చేసి దాదాపు 3,000 చిల్లర ఖర్చు వస్తుంది అధ్యక్ష. దీన్నన్నిటిని కూడా వాళ్ళు 5,000 ఇచ్చి రైతుకి ఏదో అద్భుతాలు చేస్తున్నట్టు, రైతుని ఏదో రాజు చేస్తున్నట్టు ఒట్టి గబ్బా కొట్టుకురు తప్ప రైతుకు జరిగింది, రైతుకు వనగూరింది, రైతుకు మేలు జరిగింది మాత్రం శూన్యం, శుద్ధ తప్పు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకొస్తున్నటువంటి అధ్యక్ష. అసలైన రైతులకు రైతు భరోసా వేయాలని ఈ సంవత్సరం లేటుగా వేశాం. కొద్ది రోజుల్లోనే రైతు భరోసాపై విధి విధానాలు ఖరారు చేస్తామంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతోటి కొంత సమయం తీసుకున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కొద్ది కాలంలోనే దాని యొక్క విధి విధానాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చట్టం ప్రకారమే తన తల్లిదండ్రులకు పోడు భూముల హక్కు వచ్చిందని మంత్రి సీతక్క తెలిపారు. దాన్ని ఏదో దానం చేసినట్లు గత ప్రభుత్వ పాలకులు చెప్తున్నారని మండిపడ్డారు. శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమె మాట్లాడారు. సీతక్క తల్లిదండ్రుల పోడు భూములపై సభలో భారస ఎమ్మెల్యే ప్రశ్నించగా ఆమె ఈ మేరకు స్పందించారు. ఆయన అప్పటిదాకా కాంగ్రెస్లోనే ఉన్నాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నచ్చాయి కదా అధ్యక్ష. ఈరోజు ఈ రాజ్యాంగం ద్వారా ఎస్టీ స్టేటస్ ఇచ్చిందే ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా సోదడికి కూడా రిజర్వేషన్ రావడానికి ఆ రోజు 1976లో ఇందిరమ్మ గారు మరి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ తోటే ఈరోజు సోదరుడు ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. ఇంకొకటి గత ప్రభుత్వం మరి లోకల్ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసిందనే విధంగా మాట్లాడారు. గతంలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాలలో ఐటీడీఏల ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. కానీ మీరు సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేయక అది కోర్టులో పోయింది. మీరు ఇచ్చిన 10% రిజర్వేషన్ కూడా ఎలక్షన్స్ ముందు ఇచ్చారు, అది కూడా ఇవాళ కోర్టులోనే ఉంది సార్. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించాలి. అదేవిధంగా పోడు భూముల చట్టం వందల సంవత్సరాలుగా అడవులలో బతుకుతున్నటువంటి అణగారిన ఆదివాసీ గిరిజన వర్గాలకు మరి పోడు భూముల చట్టం 2006 ద్వారా హక్కు కల్పించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సార్. కాబట్టి ఇంకా కొన్ని మైనార్టీల గురించి మేము వచ్చి 10 నెలలు అయింది, మీరు 10 సంవత్సరాలు అన్నారు. 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, మరి 10 సంవత్సరాలైనా ఇవ్వలేదు. అది మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. అదే కాకుండా దళిత బంధు పేరుతోటి మోసం చేసినామన్నారు. ఇందులో ఆల్రెడీ 2,000 కోట్ల రూపాయలను ఈ సంవత్సరానికి గాను మరి పెట్టడం జరిగింది. కాబట్టి మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను కూడా చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే ఓకే అన్న, నేనేం అనడం లేదు, కానీ మేము పెట్టినాం కదా, పెట్టిన వాటిని కూడా మీరు పెట్టలేదు, చేయలేదు అని కాకుండా మంచిని మంచి అనుండ్రి, చెడుని చెడు అనుండ్రి, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు, అంతేగాని అన్నీ ఏం లేదు అంటే మరి అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మా సోదరుడు కరెక్ట్గా ఆదిలాబాద్ జిల్లాలోనే గత 10 సంవత్సరాలలో మీరు ఎన్ని వేల మంది గిరిజన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిరో చెప్పండి, ఎంతమందికి ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు ఇచ్చిరో చెప్పండి, ఎన్ని వేల మందికి నీటి వసతి కల్పించిరో వ్యవసాయానికి చెప్పండి. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు, ఉద్యోగాలు, ఇండ్లు ఏమిచ్చిరో చెప్పండి. మేము 10 నెలలు కూడా కాదు, 8 నెలల్లో ఇప్పుడు మా బడ్జెట్లో అన్నీ పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మాట్లాడాల్సిందిగా మా సోదరుని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా RFL పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పేసి
గుర్తుంచుకోవాలని చెప్పేసి సభాగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నా తల్లిదండ్రులు అంటుండ్రు, నా తండ్రి, నా తల్లి తండ్రి 2006 అటవీ హక్కుల చట్టానికి అర్హులు. వాళ్ళు ఎక్కడ దానం తీసుకోవాలి. ఒక ఆదివాసీ బిడ్డలుగా పోడు కొట్టుకుంటే 10 ఎకరాల వరకు హక్కు సోనియమ్మ పెట్టినటువంటి చట్టం. దాని ప్రకారంగా వాళ్ళకు వచ్చింది. ఏది దానం రాలే. నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని అడవి కొట్టుకొని బతికే తండ్రి. ఈ రోజు కూడా మా నాన్న రోజు గుట్టకే పోతాడు సార్. నేను మంత్రినైనా ఎమ్మెల్యే అయినా రోజు అడవికి వెళ్ళి మా ఊర్లో పోయి ఎంక్వైరీ చేయండి. కాబట్టి ఏది ఉచితంగా రాలే, చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు. కాబట్టి దానం ఇచ్చినాం అని మాట్లాడకండి. అది నా హక్కు. ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు భూముల పట్టా హక్కు వచ్చింది. అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు. అప్పటిదాకా చాలామంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డమాట వాస్తవము. కాబట్టి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకునేటోళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అదేవిధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఒక ఆదివాసిని అయినందుకేనా సార్ పదే పదే ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు. అది నా హక్కు. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి, నా తల్లి అడవిని ఆధారంగా చేసుకు రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నాం. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టింది. ఇల్లు పూర్తయిన పేషెంట్లు చేయని వారికి చెల్లింపులు చేయాలి. ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తాం. మంత్రి పార్థసారథి. నేను అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికి తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకు ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికి తెలిసిందే. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారా, తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకుని నిర్మాణంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, పేదవాడికి నష్టం జరగకోకుండా అన్ని విషయాలను కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తింది. సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు తాజాగా మరో 2 గేట్లను ఎత్తారు. దీంతో మొత్తం 5 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ వైపు ప్రవహిస్తుంది. మరోవైపు ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. సార్ అక్కడ వెహికల్స్ ఎట్లా పోయినాయి? ఏ వెహికల్స్ ఈ రోడ్ ఇట్లానా కింద రోడ్ అలా వెళ్ళిపోతారు అక్కడ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో యుఎస్ కాన్సుల్ జనరల్ భేటీ. అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా. రైతు రుణమాఫీ 2వ విడత నిధులు విడుదల సీఎం రేవంత్ రెడ్డి. చట్టం ప్రకారమే నా తల్లిదండ్రులకు పోడు భూముల హక్కు వచ్చింది మంత్రి సీతక్క.
రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. మంత్రి పార్థ సరదే. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.